అలాగే ఎలక్షన్లో వచ్చేంత వరకు కొన్ని మీటింగ్స్ పెట్టుకొని మన జగన్ గారు ఎలాగైనా 2024లో ఎలక్షన్లో గెలిచేదానికి మన వంతు సహాయము మీరు ఇండియాలో తెలిసిన ఫ్రెండ్స్కు అందరికీ కమ్యూనికేట్ చేయండి. సో ఇక్కడ యాత్ర ఈవెంట్ ఈ గ్రేట్ సక్సెస్ అయింది. సో చాలామంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఈ సంవత్సరం. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీ మెంబర్. సో పర్టికులర్లీ మన హూస్టన్లో ప్రతిదానికి సాయం చేసే బిర్యానీ శ్రీధర్ అండ్ ఆల్సో రఘువీరెడ్డి గారు, మన పితామహులు బ్రహ్మానంద రెడ్డి గారు, ఇంకా యాదగిరి రెడ్డి, సో రేణు దాసరి, ప్రతి ఒక్కరి పేరున అందరికీ థ్యాంక్స్. సో ఎలాగైనా ఈ పేదలకు ఉపయోగపడుతున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒక చీఫ్ మినిస్టర్ ప్రతి సౌకర్యం ఇంటి దగ్గరికి తీసుకొచ్చినది ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఫస్ట్ టైం దిస్ ఈజ్ ద వరల్డ్ రికార్డ్. సో పేదలకు ఎంతో హెల్ప్ చేశాడు ఆయన. సో తండ్రిని మించిన తనయుడు అనుకున్నాడు. సో తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేసి గెలిపించాలని మేము కృష్ణ వైఎస్ఆర్ గారన్నా అది ఒక అభిమానము, ఒక ఆప్యాయత, ఒక అనురాగము. ఆయన పేదల గుండెల్లో చిరస్థాయిగా తండ్రి నిలిచిపోతే తనయుడు అంతకన్నా ఇంకొక 10 స్టెప్స్ ముందుకేసి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒకసారి నేను ఈ మధ్య ఇండియాకి వెళ్ళినప్పుడు, పల్లెల్లో వెళ్ళినప్పుడు నాడు నేడు మన 108 ప్రోగ్రామ్స్ ప్లస్ అది ఒక ప్లాంట్గా కావాలంటే మళ్ళీ జగన్ నెక్స్ట్ 20 years 30 years వస్తేనే యూ సీ ద ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఏది కూడా ఓవర్ నైట్ జరగదు. ఇట్ హ్యాస్ టు బి గాన్ త్రూ ద లైక్ సో డెఫినెట్గా ఆయన వస్తే మళ్ళీ ఒక పోర్ట్స్ కానీ ఒక డెవలప్మెంట్ కానీ యూ నేమ్ ఇట్, హీ హ్యాస్ ఎ విజన్. సో జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.